శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 1st డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో వాళ్ళందరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా టైప్ చేసి కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరితో నేను కోరుకుంటుంది ఇది ఒకటే, నేను ప్రతి ఒక్కరి దగ్గర అడిగేది ఒక చిన్న మాటే, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఇప్పుడు రాశి ఫలాలు చూస్తూ ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా కాస్త మీకు తెలిసినట్లయితే ఈ గోచర గ్రహస్థితి మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్ ప్రెడిక్షన్ అవుతుంది. ఓకే, చూడండి ప్రెసెంట్ మకర రాశి వారికి ప్రాబ్లం నడుస్తుందా అంటే నడుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. చాలా వెయిట్ చేసే రాశి ఏదైనా ఉందంటే మకర రాశి. ఏళ్ళనాటి శని నుంచి ఒక్కసారి బయట పడిన తర్వాత ఇక చాలా జరుగుద్దని చాలా మంది చాలా ఆశలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశి వారి దగ్గర ఏంటంటే ఒకటి చాలా మంది ఈ మధ్యలో చాలా అడుగుతున్నారు ఏంటంటే మకర రాశి వారికి సాటర్న్ ఏళ్ళనాటి శని నుంచి వెళ్తూ ఏదైనా మంచి చేసి వెళ్తాడని చాలా మంది అడుగుతున్నారు. చూడండి, అది అందరికి అలా సాధ్యం అవ్వదు. సాటర్న్ వెళ్తూ అందరికీ మంచి చేసి వెళ్ళాడు. సాటర్న్ ఒకటి ఏంటంటే మంచి గుణపాఠం ఇచ్చి వెళ్తాడు. మకర రాశి వారికి వెళ్తూ సాటర్న్ మంచి గుణపాఠం ఇస్తాడు. అంటే జీవితం లోపల అది మనకు గుర్తుంటది, మర్చిపోము. ఆ సంఘటనలు ఆ విషయాలు అస్సలు మర్చిపోము. ఈ సమయం లోపల చాలా నేర్చుకొని ఉంటాం కదా, ఎందుకంటే ఏలాంటి విషయం లోపల జరుగుతుంది అదే కదా అండి. ఇప్పుడు ప్రెసెంట్ మేషరాశి వారు ఎంటర్ అవుతున్నారు. మీ అనుభవం వాళ్ళకి చాలా అవసరం, మీ అనుభవం వాళ్ళకి చాలా అవసరం. ఓకే, తెలుసుకోండి. నార్మల్ పాయింట్ చెప్తున్నా తెలుసుకోండి. రాశిలో శుక్రుడు రాబోతున్నాడు. కర్మాధిపతి రాశిలో రావడం, రాశాధిపతి ధనస్థానంలో ఉండడం ఇది గుడ్. దీనికి బ్యాడ్ అనద్దు, ఇది గుడ్ ఉండబోతుంది. ఎందుకంటే కర్మాధిపతి రాశిలో శుక్రుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్మోన్స్ లో చేంజెస్ అవుతుంటాయి. మైండ్ సెట్ లోపల హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మైండ్ లోపల ఆలోచన విధానం అది మారుతూ ఉంటది. ఇప్పుడే అయిందా అంటే ఇప్పుడే అయింది. 2nd డిసెంబర్ నుంచి మొదలవుతుంది.
అంటే ఒక రకంగా అట్రాక్షన్ పరీక్ష అనుకోవచ్చు మనం దాన్ని. అంటే ఎంత నిగ్రహం పెట్టుకున్న ఒక స్త్రీ పట్ల ఒక అబ్బాయి ఎలా ఉంటాడో, అంటే కంట్రోల్ కాలేని పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి స్థితి లోపల ఈ మకర రాశి వారు ఉండబోతున్నాడు. కంట్రోల్ చేసుకొని చాలా ప్రయత్నించాల్సింది మీరు. ఎందుకంటే మైండ్ పట్ల మీకు అస్సలు నియంత్రణ అస్సలు ఉండదు. ఆడ అపోజిట్ జెండర్ నుంచి కాస్త అట్రాక్షన్ రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుద్ది. సెకండ్ పాయింట్, మీరు ఏవైతే పనుల గురించి చాలా దిగులు పడుతున్నారో, పని అవ్వాలి పని అవ్వాలి పని అవ్వాలని, తప్పకుండా ఆ పని అవుతుంది. తప్పకుండా ఆ పని అవుతుంది. కాస్త రెస్పాన్సిబిలిటీ, కాస్త బాధ్యత ఎక్కువ ఉండబోతుంది ఈసారి. లాస్ట్ మంత్ అయితే వేరేలా బాధ్యత ఉండే, కానీ ఈసారి బాధ్యత చాలా ఎక్కువగా ఉంది, చాలా గట్టిగా ఉంది. అది మీరు చేసి తీరుతారు. అది నాకు చాలా గట్టి నమ్మకం ఉంది, మీరు చేసి తీరుతారు. ఎలా అనొచ్చుకోవచ్చు, దశమాధిపతి రాశిలో గోచరం చేస్తున్నాడు. ఈ దశమాధిపతి కుజుడు చూస్తున్నాడు, దశమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. ధైర్యంతో చేయండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, దాన్ని అస్సలు పట్టించుకోకండి. మీ ఆలోచన, మీ కర్తవ్యం ఏ విధంగా ఉందో అది మీకే తెలుసు. మన బాధ్యత మనకే తెలుసు, పక్క వాళ్ళకి ఏం తెలిసి రాదు. ఎందుకంటే మన ఇంట్లో ఎన్ని మంది ఉన్నారు, ఎలా ఉంటారో మనకు తెలుసు. పక్క వాళ్ళు సజెషన్ ఇస్తుంటారు, ఓకే అనేది, కానీ వాళ్ళని మనం అంటే ధిక్కరించకూడదు. ఓకే అని చెప్పండి, కానీ మీరే చేయాల్సింది అది. ధైర్యం తప్పకుండా మీకు అవసరం, ధైర్యం వచ్చి తీరుద్ది, దిగులు పొందకండి. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టర్ చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ టైం లోపల కాస్త మగవాళ్ళు ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉంటారో, ఆపోజిట్ జెండర్ పట్ల కాస్త ఎక్కువ ఆకర్షణ కలగడము, మైండ్ లోపల నియంత్రణ లేకపోవడము, కాస్త ఎవరైనా కనిపించినప్పుడు కాస్త నేను గొప్ప అని చెప్పించుకోవడానికి చూపించుకోవడం చాలా ప్రయత్నం ఎక్కువ జరుగుతుంటుంటది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కుటుంబం లోపల చిన్న చిన్న మైనస్ పాయింట్లు అవుతుంటాయి. కుటుంబం లోపల చిన్న చిన్న మైనస్ పాయింట్లు అయితే జరుగుతున్నాయి, తెలుసుకోండి. ఇంకొక పాయింట్ తెలుసుకోండి, ధనస్థానంలో శటర్న్ ఉన్నాడు. డబ్బు విషయం అయితే మీ అందరికీ తెలిసిందే, డబ్బు అస్సలు ఆగట్లేదు. కానీ ఈ మధ్యన అనుకోండి, ఒక ఐ థింక్ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి కాస్త డబ్బు వస్తుంది, డబ్బు సేవింగ్ అవుతుంది. కానీ డిసెంబర్ 1 నుంచి 15 వరకు సేవింగ్ అవుతాయి అంటే సేవింగ్ అవుతాయి, మళ్ళీ ఖర్చు అవుతాయి. కానీ ఖర్చు ఎక్కడ అవుతాయి, మీ వ్యక్తిత్వం వల్ల ఖర్చులు అవుతాయి. చాలా రోజులు అనుకున్నారు, ఈ వస్తువు కొంటే బాగుండేది, మన ఇంట్లో ఈ వస్తువు ఉంటే బాగుండేది, ఇంట్లో ఆ వస్తువులు కొంటారు. అంటే కుటుంబం లోపల కాస్త కొన్ని ఖర్చులు అయితే పెరగబోతున్నాయి. జూపిటర్ దేవుడు బృహస్పతి పంచమ స్థానంలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. ప్రేమ జీవితానికి సంబంధించిన కాస్త బాధ కలుగుద్ది, సంతాన జీవితం సంబంధించిన బాధ కలుగుద్ది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, మకర రాశి విద్యార్థులు, చదువు అస్సలు ఎక్కదు. మీరెంత ప్రయత్నించి చదువుతున్నారో అంత ప్రయత్నం కూడా అది రిజల్ట్స్ లో కనిపించదు. మీ ప్రయత్నాన్ని ఒప్పుకుంటాం, ఎందుకంటే మీరు ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆ రకంగా. కానీ ఆ ప్రయత్నం ఎలా ఉందంటే చూపించడానికి ఉంది, యాక్షన్ నిజం కనిపించట్లేదు. చూపించడానికి ఎలా చెప్తున్నది తెలుసుకొని చూపించడానికి. తృతీయ స్థానం ఇది మన ఎఫర్ట్ స్థానం. తృతీయ స్థానం లోపల రాహు ఉన్నాడు. రాహు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసుకోండి, లేనిది ఉన్నట్టు చూపిస్తాడు. అంటే నిజంగా మీరు చదవట్లేదు, చదువుతున్నట్టు అందరికి అనిపిస్తుంది అది, కానీ యాక్చువల్లీ అలా కాదు, చూపించడం ఎక్కువ చేస్తుంటారు. అని ద్వాదశి. ఇంకో పాయింట్ ఏంటంటే, మీ పంచమాధిపతి కూడా రాశి లోపల నడుస్తుంది. తెలివితేటలు మళ్ళీ చెప్తాను, ప్రేమ జీవితం కంట్రోల్ కాని స్థితి రాబోయే రోజులు ఉండబోతుంది. కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉండి ఏంటంటే, దాంపత్య జీవితానికి కాస్త చిన్న కోపం లోపల ప్రాబ్లం కనబడుతున్నాయి. మీరు అవతల వ్యక్తి కుటుంబం లోపల దాంపత్య జీవితంలో కనుక గొడవ అయినట్లయితే మీరు ఎక్కువ మాట్లాడకండి. మీరు అసలు మాట్లాడకండి. వాళ్ళే మిమ్మల్ని మొత్తం మాట్లాడతారు. మిమ్మల్ని మాట్లాడడం కూడా వాళ్ళు ఇవ్వరు, వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి మీరేం చేయకండి, ఆన్సర్ ఇవ్వకండి. కుదిరినట్లయితే అటు నుంచి వెళ్ళిపోయి మీ పని మీరు చేస్తూ ఉండండి. కేతు ఉన్నాడు భాగ్యస్థానంలో. కేతు డివోషనల్ చాలా బాగుంటాడు. డివోషనల్ అంటే స్పిరిచువల్ పరంగా చాలా మంచి పరిణామాలు అయితే కనబడుతున్నాయి మకర రాశి వారికి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో నడుస్తుందో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అవుట్పుట్ కూడా బాగానే ఉంది, బాగుంది. చాలా రోజుల నుంచి నాకు రావాల్సిన డబ్బు ఉంది పెండింగ్ లో, అది వచ్చుద్ది ఈ టైం లోపల, అది వచ్చుద్ది. ఆకస్మికంగా ధన ప్రాప్తి అంటామా, అది వచ్చుద్ది. కనుక విషయం తెలుసుకోండి, ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్మకండి. ఇది చెప్పడము తప్పు, ఎందుకంటే ఇలా చెప్పకూడదు, ఇలా ఫ్రెండ్స్ నమ్మకూడదని. కానీ నా ఉద్దేశం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ నమ్మకండి, మరి అంత నమ్మకండి. మీ సీక్రెట్ గురించి ఎక్కువ చెప్పకండి ఎవరితో. మీ సీక్రెట్ ఏదైతే ఉందో అది మీ దగ్గరనే పెట్టుకోండి. ఎక్కువ చెప్పకండి. మీ రహస్యాలు మీ దగ్గరనే మెయింటైన్ చేయండి, బాగుంటుంది. అని ఏకాదశ స్థానంలో రవి అలాగే బుధుడు ఉండడం వల్ల కాస్త చాలా రోజుల నుంచి ఎవరైతే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల లోపల సఫలం తప్పకుండా కనబడుతుంది. కాస్త బాధ్యతతో పాటు కాస్త గుర్తింపు, నేమ్, ఫేమ్ లోపల ఎలాంటి తక్కువ అయితే కనిపించట్లేదు.
గత ఫ్యామిలీ లోపల చిన్న చిన్న మైనస్ అవుతుంటే అది ఓకే, నార్మల్. పరిహారం చేయాల్సిన అవసరం ఉందంటే పరిహారం తప్పకుండా చేయండి. గణపతిని ఎక్కువ ఆరాధించండి, గణపతిని ఎక్కువ ఆరాధించండి. మీరు ఎంత ఎక్కువ గణపతిని ఆరాధించుతారో అంత బాగుంటారు. అని ఎలాంటి డాక్యుమెంట్ పైన అస్సలు సైన్ చేయకండి. ఎవరికి గ్యారంటీ షూరిటీ అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇంకా పరిహారాలు మీరు డైలీ ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళండి, బాగుంటుంది. శ్రీమాత్రే నమః.